హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అందరిని వదులుకొని వచ్చింది నువ్వు కాదు, వాడు. ప్రియా, కోపంలో ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? తప్పు అరవి, ఇద్దరు గొడవ పడకండి. నీకోసమే కదా వాడు ఇంతలా సంపాదించి నీకు ఏ లోటు రాకూడదనే. తొందరపాటు పనికిరాదు. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. అప్పుడు అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. కూర్చొని ఆలోచించుకునే టైం నాకు లేదన్నయ్య. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను మీతో గొడవపడి. అందుకే ఎలా అయినా నీ జీవితంలోకి వచ్చాను, అలానే తిరిగి వెళ్ళిపోతాను అని రానా కళ్ళతో చూస్తూ చెప్పగానే ఆ మాట విన్న రానా షాక్గా చూశాడు. వీడియో చూస్తున్న అరవి బాధగా తల కొట్టుకుని మళ్ళీ టీవీ వైపు చూసింది. మెంటల్ దానా, కోపంలో తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. నా మాట విను. నీకు కోపం వస్తే కొట్టు, తిట్టు, అంతేకాని విడిపోవటం అనే ఆలోచన రానీయకు. ఏ బాధగా ఉందా ఆ మాట అంటుంటే? నీ ఫ్యామిలీ కారణంగానే కదా మా నాన్న చనిపోయింది. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. అందుకని నా నుంచి విడిపోతావా? విడిపోవటం కాదు, నీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు మా అమ్మ పడిన బాధ, నరకం, కన్నీరు, అనుభవించిన దుఃఖం ఇప్పుడు మీరు కూడా అనుభవించండి. పిచ్చిగా మాట్లాడకరవి. కోపంలో ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను శక్తి. నీ ఫ్రెండ్ మీద నీకు అంత జాలి అనిపిస్తే నేను వెళ్ళాక పక్కన కూర్చొని ఓదార్చు. అరవి మాటలకి శక్తి ఎంతగానో కోపం వచ్చింది. అంటే అరవిని కొట్టాలన్నంత కోపం వచ్చినా తమాయించుకొని తప్పు చేసింది మావాడే. నీలాంటి ఆలోచన లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. కొండంత ప్రేమ, వాడు చూపించిన కేరింగ్ నీ కళ్ళ ముందు అవేం కనిపించడం లేదు. కేవలం నిజం దాచాడన్న విషయం మాత్రమే నీకు భూతద్దంలా కనిపిస్తుంది. తప్పు చేసింది వాళ్ళ నాన్నైతే శిక్ష వీడికి వేసావంటేనే అర్థమవుతుంది నీకు ఆ దేవుడు పొగరు, కోపం తప్ప ఇంకేం ఇవ్వలేదు అని. శక్తి మాటలు జాగ్రత్తగా రాని. కొట్టలేదు సహించు. భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తాయి. సర్దుకుపోయి సంతోషంగా జీవించాలి కానీ చిన్నదానికి పెద్దదానికి విడిపోతానని అనకూడదు. అలాంటప్పుడు వాడిని ఎందుకు ప్రేమించావు? మోసగాడని తెలియక నిజం తెలుసుంటే అసలు ఈయన గారి మొహం కూడా చూసేదాన్ని కాదు. అరవి అంటూ శక్తి కొట్టడానికి చేయెత్తగానే రానా శక్తి చేతిని పట్టుకుని, వద్దు, గొడవ తప్ప ఇంకేముండదు. తన జీవితం తన ఇష్టం. వదిలే శక్తి. రేణు, పిచ్చి పట్టినట్టు మాట్లాడకు. మీ ఇద్దరికి ఆటలుగా ఉందా? అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుని దూరంగా వచ్చారు. మీ ఇద్దరి సంతోషం చూసి కుటుంబం అంతా మనసు మార్చుకొని మీ దగ్గరికి రావాలి కానీ మీరేంట్రా విడిపోతాను అంటున్నారు? తనంటే ఆవేశంలో ఉంది. నువ్వైనా ఆలోచించరా? తన మనసులో ప్రేమ, నమ్మకం ఉండాలి కానీ ప్రేమించిన వ్యక్తి ఎలాంటివాడో తెలిసి కూడా నాతో జీవితం పంచుకొని విడిపోతాను అంటుంది అంటే నీకు ఇంకా అర్థం కావటం లేదా? అరవి నన్ను ఎంత బాగా అర్థం చేసుకుందో. అర్థం చేసుకున్నాను కాబట్టే కదా నిజం నా దగ్గర దాచావు. నీ అంతటా నువ్వు నిజం చెప్పినా నేను ఇదే చేస్తాను. అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఇంకెవరు? పార్దు బావా. ఆ మాట వినగానే రానా శక్తి షాక్గా చూశారు. నేను వాడు చెప్పిన మాటల ముందు నమ్మలేదు కానీ సాక్ష్యం చూపించాకే నమ్మాను. తలనొప్పని నువ్వు ఇంట్లో ఉన్నది పార్దుతో మాట్లాడడానికా? సూటిగా అడిగాడు రానా. అవును, మొండిగా సమాధానం ఇచ్చింది. అరవి ప్రవర్తన, కోపం ఏది శక్తికి నచ్చట్లేదు. బాధగా రానాని చూశాడు. అతని చూపులోనే తెలుస్తుంది అరవి అంటే ఎంత ప్రేమో. నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే నాలుగు తిట్టి కొట్టేవారు కానీ తను అంతలా ప్రవర్తిస్తున్నా నువ్వు ఇంకా అతనిని అలా చూస్తున్నావు అంటే నీ ప్రేమ ఎంత గొప్పదిరా అనుకుని శక్తి బాధగా, అరవి, వాడి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో తెలుసు కదా. వాడిని విడిచి దూరంగా ఉండగలవా? స్వచ్ఛమైన ప్రేమలో దాపరికాలు ఉండవు కదా శక్తి. అంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది? కోపంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నాకు తెలుసు అరవి. తెలుసుంటే రానాన్ని నీకు దూరంగా ఉండేవాడిని. ఇప్పుడైతే ఏమైంది? దూరంగా ఉంచు అని కోపంగా తన రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకొని లగేజ్తో బయటకు వచ్చింది అరవి. నా మాట విను. నువ్వు తప్పు చేస్తున్నావు. చేసేది నువ్వు, నేను కాదు. అరవి వాడు చేసేది. చెప్పేది ఒకసారి విను. నువ్వు నా చెల్లివనుకునే చెప్తున్నాను. వాడు చాలా మంచోడు. ఎవరికి హాని చేయాలని ఎప్పుడూ అనుకోడు. వాడు ప్రేమించింది నిన్నే, ప్రాణంగా చూసుకుంది నిన్నే. అలాంటిది వాడిని ఇలా ఒంటరి వదిలేయటం ఎంతవరకు న్యాయం అరవి? వదిలేశాను, పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, సంతోషించే శక్తి అని అరచి ముందుకు అడుగువేసింది. వెంటనే ఆమె చేతిని పట్టుకుని, ఒక్కసారి నా మాట విను ప్రియా. కోపం కాదు, ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు.
ఇంతే నన్ను అర్థం చేసుకుంది. నా చేతిని ముట్టుకునే హక్కుతలను కోల్పోయావు రానా అని కోపంగా రానా చేతిని విదిలించుకుని బయటికి వెళ్ళింది. వీడియో చూసిన అరవి తన ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. బాధగా ఉంది అరవి. శక్తి మాటలకి అరవి వెనక్కి తిరిగింది. వాడు చూపించిన ఆకాశమంత ప్రేమ ఎందుకు ఆ క్షణం నీకు కనిపించలేదు? ఇంకా ఏం మిగిలి ఉన్నాయని నన్ను తిట్టడానికి వచ్చావు? తిట్టడానికి కాదు, అసలు నువ్వు ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అరవి ఏం అర్థం కాక చూసింది. వాడు ఆ రోజే చనిపోవాలి. ఏంటి, నువ్వు వాడికి దూరం అయ్యావు. ఆ టైంలో వాడు చాలా వీక్ అయిపోయాడు అరవి. అదే ఛాన్స్ తీసుకుని ఇంద్రజ గారు వచ్చి వాడిని ఇంకా మాటలతో చంపేశారు. శక్తి, ఏం మాట్లాడుతున్నావు? అవును అంటూ ఆ రోజు జరిగిన విషయం చెప్పాడు శక్తి. అరవి వెళ్ళిపోవటంతో రానా సోఫాలో కూర్చుని తలను అలా వెనక్కి వాల్చాడు. బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న కన్నింటిని లోపలే దాచేసి బాధను కూడా దిగమింగుకున్నాడు. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. రానా ఇటు కన్న వాళ్ళని కాదు, పెంచుకున్న వాళ్ళు వదిలేశారు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఇప్పుడు ఏం చేస్తావు రానా బాబు అంటూ దర్జాగా సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుంది ఇంద్రజ. రానా ఏం మాట్లాడలేదు. శక్తి, కోపం, బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. నా కూతురు జీవితాన్ని నాశనం చేసినందుకు చూసావా? ఆ దేవుడు నీకు ఎటువంటి శిక్ష చేశాడో మీకు చాలాసార్లు చెప్పాను ఇంద్రజ గారు. మీ కూతురు నేను ప్రేమించలేదు అని. ఆ అమ్మాయే నన్ను ప్రేమించింది. మీ అమ్మాయి ఎందుకు చనిపోయిందో కారణం మీకు తెలుసా? నీ వల్లే కదా నా కూతురు చనిపోయింది. ఇంకా ఏ కహానీలు ఉన్నాయని సొల్లు చెప్తున్నావు? మీ నాన్నని ప్రేమించాను కానీ నన్ను రిజెక్ట్ చేశాడు. నా కూతురు ప్రేమించింది నిన్ను, నువ్వు కూడా రిజెక్ట్ చేశావు. అది ఆ బాధను భరించలేక చనిపోయింది. ఇంతలా మమ్మల్ని బాధ పెట్టిన నీ ఫ్యామిలీకి ఏ శిక్ష వేయాలి? నీకే శిక్ష వేయాలి. శిక్ష వేసేంత తప్పు నేను చేయలేదు అని చెప్పాను కదా. మాట్లాడడానికి కూడా ఓపిక లేదా రానా? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైందన్న బాధ నిన్ను బాగా కృంగతీసిందా? మాట బాగా లోతుగా వస్తుంది. పార్దు నా ఇంటి గడప తొక్కాడంటే వాడికి ఎంత ధైర్యం నూరిపోసింది. మీరు ఎన్ని రోజులు పార్దు సైలెంట్గా ఉన్నారంటేనే అర్థమైంది మా జీవితాన్ని నాశనం చేస్తారు అని. అయినా ఒక రకంగా నాకు మంచి జరిగింది. నా భార్య నన్ను ఎంతలా ప్రేమించిందో ఈ రోజుతో నాకు బాగా అర్థమైంది. థ్యాంక్స్ నాకు మంచి చేసినందుకు. ఆ పార్దుకు కూడా థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. ఇంత జరిగినా ఆ పొగరు ఏమాత్రం తగ్గలేదు చూడు. అక్కడే నాకు బాగా నచ్చావు రానా. కానీ నువ్వు ఇంత పొగరుగా ఉండటం నాకు నచ్చలేదు. అందుకే నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. ఇంద్రజ గారి మాటలకి శక్తి ఏమీ అర్థం కాక చూశాడు. నవ్వుతూ తను తెచ్చిన గన్ బయటికి తీసి రానాని షూట్ చేసింది. శక్తి షాక్తో బిగుసుకుపోయాడు. రానా, భయపడకు శక్తి. నా కూతుర్ని చంపినందుకు ఇది సరిపోతుందిలే శిక్ష. ఆపండి. ఆడదానివని కూడా చూడను. అసలు నీ కూతురు ఎందుకు చనిపోయిందో తెలుసా? రేప్ చేసి చంపేశాడు గణేష్. అదే నీ ముద్దుల మేనలుడు. శక్తి మాటలకి ఇంద్రజ షాక్ అయింది. నువ్వు నమ్మినా నాకు నమ్మకపోయినా ఇదే నిజం. ఎక్కడైతే చరిత్ర నీకు చెప్పేస్తుందో భయంతో గణేష్ చరిత్రని చంపడమే కాకుండా నింద రానాపై వచ్చేలా లెటర్పై రానా పేరు రాశాడు. ఇదో కట్టు కదా. జీవితాలు నాశనమైనా అబద్ధాలు చెప్పడం మానరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమంటూ ఓపిక తెచ్చుకొని బలవంతంగా పైకి లేచాడు రానా. భుజం దగ్గర రక్తం కారుతున్నా లెక్క చేయకుండా స్టోర్ రూమ్లో ఉన్న గణేష్ని బయటికి లాక్కొచ్చి, వీడే కదా నీ మేనల్లుడు, అవునా కాదా? అవును. ఒకసారిగా గణేష్ చుట్టుపట్టుకుని, రే నిజం చెప్పు, లేదంటే ఎలా చంపుతానో నాకే తెలియదని రానా కోపంగా అనేసరికి గణేష్ భయంగా ఇంద్రజ వైపు చూశాడు. అవును, చరిత్రని చంపింది నేనే అత్త. ఏంటి? అవును, తప్పు నాదే, క్షమించు. ఆ రోజు ఏం జరిగిందంటే తాగిన మైకంలో కళ్ళు మూసుకుపోయి చరిత్రని ఇష్టం వచ్చినట్టు అనుభవించాను. ఎక్కడైతే నీకు ఫోన్ చేసి నిజం చెప్తుందన్న భయంతో తను నా చేతులారా నేనే చంపాను. ఇంద్రజ షాక్గా గణేష్ని చూసింది. రే, ఏం మాట్లాడుతున్నావు? నిజమత్తా, నిజం మాట్లాడుతున్నాను. ఇందులో రానా తప్ప అసలు ఏం లేదు. తప్పంతా నాది. ఇన్ని రోజులు నేను కనిపించకపోవడానికి కారణం ఇదే అని గణేష్ అనగానే ఇంద్రజ చేతిలో ఉన్న గన్ వదిలేసి సోఫాలో కొడులుపడింది. ఇది నిజం ఇంద్రజ గారు అంటూ రానా ముందుకు పడిపోతుంటే శక్తి పడకుండా పట్టుకున్నాడు. అర్థమైంది కదా రానా అంటే ఏంటో అని శక్తి అంత వివరంగా చెప్పేసరికి అరవి ఏడుస్తూ చూసింది. నీకు తెలీదు అరవి, ఈ రోజు నుంచి వాడు ఎంతలా డల్ అయిపోయాడో. అంటే తిండి తిప్పలు మానేసి రూమ్లో ఒంటరిగా ఉండి మందుకు బానిసయ్యాడు. ఇంకా వాడు ఎక్కడైతే దూరం అయిపోతాడన్న భయంతో నేనే అందరికీ దూరంగా వాడిని తీసుకొచ్చాను. వాడికి ఎంతలా కిందికి వెళ్ళిపోయాడో అంతే ఫోర్స్గా పైకొచ్చి
మళ్ళీ తను సత్తా చాటుకుని అన్నీ ఉన్నవాడికి సంతోషం, మనశ్శాంతి, ప్రేమ అనేవి మాత్రం లేవు. రియాన్ చూసాకే వాడు మనస్ఫూర్తిగా నవ్వాడని శక్తి అనగానే అరవి అలానే కూర్చుని రానా మాటలు గుర్తు చేసుకుంది. నా కూతురు కోసమైనా నీతో కలిసి ఉంటాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. ఆ మాటలు గుర్తురాగానే నువ్వు ఆ మాట అనటంలో తప్పులేదు సైతానికి బచ్చే. నిజంగా నేను కోపంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, కానీ నువ్వు మాత్రం అన్నీ భరించి ఒంటరిగా మిగిలిపోయావు అనుకుని బాధగా బయటకు వచ్చి రియా రూమ్ దగ్గరకు వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసింది. కూతుర్ని గుండెలు కత్తుకుని నిద్రపోతున్న రానని చూసి అడుగులో అడిగేసుకుంటూ రూమ్కి వచ్చి అతని పాదాల దగ్గర కూర్చుంది అరవి. ఎలా క్షమాపణ చెప్పను, ఏ ముఖం పెట్టుకుని నీ దగ్గరికి రాను? నువ్వు అన్నది నిజమే, నీకు నేను కరెక్ట్ కాదు. ఆడపిల్ల పెంచలేదు, నన్ను మొండిగా పెంచారు, అందుకే ఇలా తయారయ్యానని ఏడుస్తూ చిన్నగా రానా కాలు పట్టుకుని నీ ప్రేమ, నీ కేరింగ్, నీ అల్లరి, కోపం ప్రతిదీ నాకు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తొస్తున్నాయి? ఎంత కోపంగా మాట్లాడినా కూడా ఎందుకు ఆ రోజు నువ్వు నన్ను కొట్టలేదు? నువ్వు కొట్టి తిట్టి నాకు బుద్ధి వచ్చేలా చేస్తే నేను నీ దగ్గరే ఉండేదాన్ని కదా. ఎందుకు నన్ను అంతలా ప్రేమించావు? నన్నే అనుకున్నాను, నా కోపాన్ని కూడా ప్రేమిస్తావని అస్సలు అనుకోలేదని ఏడుస్తూ బాధపడింది అరవి. ఇక్కడికి వచ్చి బాధపడినా ఏం ప్రయోజనం? అరవి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా, ఏం చేయనన్నయ్యా? బాధపడటం తప్ప ఏం చేయగలను? ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించింటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. తండ్రి లేని పిల్లల నా కూతురు పెరిగేది కాదు. అంతా నేనే చేసుకున్నాను, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అరవి, ఏడవకు. అన్నయ్య నిన్ను ఒక మాట అడిగినా? ఏంటి? నిజంగానే సైతానికి వచ్చే నాకు విడాకులు ఇస్తాడా? అదే అయితే నాకు తెలియదమ్మా. ఒకప్పుడు రానా అయితే కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మొండిగా అయిపోయాడు కదా. వాడు ఏం చెప్తే అదే చేయాలి, వాడు ఏదంటే అదే జరగాలి. అన్నయ్య, నిజంరా, ఏడవకు. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ముందు నువ్వు పడుకో అని శక్తి తన రూమ్కి వెళ్ళగా అరవి బాధగా రానని చూసింది. నిద్రలో కూడా నవ్వుతూ కనిపించే అతని రూపం చూసి మెల్లిగా బెడ్ మీదకి చేరి అతని భుజంపై తలని వాల్చి గట్టిగా అతని చేతిని పట్టుకుని నన్ను క్షమించు సైతానికే వచ్చే. నాకు తెలుసు నువ్వు క్షమించవని, కానీ నువ్వు నాకు దూరం అవ్వాలని చూస్తే నేను ఏమైపోవాలి అనుకుని బాధగా కళ్ళు తెరిచి రానా చుట్టూని ప్రేమగా నిమిరి అతని మెడవంపుల్లో తలదాచుకుంది అరవి. ఇంకా ఉంది, కీప్